హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్తో షికారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయక చవితి అవ్వడంతో ఇంట్లో జరుపుకునే వినాయక పూజ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. నేనైతే కంప్లీట్ రెడీ అయిపోయాను. ఈ వినాయక చవితి ఇంట్లో చేసుకునే డెకరేషన్, పూజా సామాగ్రితో నేను మొత్తము అన్నీ రెడీగా ఉన్నాను. మీరు కంప్లీట్ వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. అండ్ ఎర్లీ మార్నింగ్ మనం చూస్తే ఫుల్ వర్షం అండి. ఎటు చూసినా ఇంకా నేను మార్నింగ్ లేచి తోరణాలను ఈ పూలదండలు కట్టేశానండి మెయిన్ డోర్కి అండ్ ఈవెన్ పూజ డోర్కి కూడా. మా వాళ్ళు కూడా వాళ్ళ పళ్ళతో చాలా బిజీగా ఉన్నారండి, పిండి వంటలు చేస్తున్నారు, చాలా చాలా బిజీగా ఉన్నారు. ఇంకా నేను నా పూజ సామాగ్రితోని ఇంకా నేను పూజ రూమ్లోకి వెళ్ళిపోదామని చెప్పి నీట్గా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ సామాన్ తీసుకొని ఇంకా పూజ గదిలోకి వెళ్తున్నాము. ఈ డెకరేషన్ పని అంతా ఇంకా నాకే అప్పచెప్పారు. ఎవ్రీ ఇయర్ ఇంకా నేనే చేస్తాను కాబట్టి సో ఈ ఇయర్ కూడా నేనే చేద్దామని అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పూజకు కావాల్సిన కంప్లీట్ సామాన్ ముందే రెడీ పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి మన పాలవెల్లి అనమాట. ఇది నేనే ప్రిపేర్ చేశాను. మా కబోర్డ్స్ వర్క్ అయ్యేటప్పుడు ఆ స్టిక్స్తో ఈ పాలవెల్లి ప్రిపేర్ చేశాను. ఆ కింద స్టూల్ లాగా కూడా, టేబుల్ లాగా కూడా వినాయకునికి యూజ్ అవుతుందని చెప్పి అది ప్రిపేర్ చేశానండి. సో పాలవెల్లి అయితే ముందే కట్టేశాను. దీనికి కావాల్సిన సామాను ఆ పూలదండ పైనుండి కింద దాకా ఎలాడదీద్దామని చెప్పి ఇంకా అది నా హైట్కి అందట్లేదు. మా డాడీ హెల్ప్ తీసుకొని అది పైన ఉక్కి వేలాడదీసి కింది దాకా డెకరేట్ చేశాను అనమాట. నేను నా పనిలో బిజీ ఉంటే మావాడు చూడండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. వీడు ఏదో పెద్ద మాకు పని చేస్తున్నట్టు వాని అడావిడి వాంది, మా గోల మాకుంటే వాని గోల వాడికుంటుంది. ఇంకా ఇది పాలవెల్లి కంప్లీట్ డెకరేషన్ మనం పూలతోని అండ్ పళ్ళతోని చేద్దామని నీట్గా డెకరేట్ చేస్తున్నామండి. మా డాడీ ఇంకా నేను ఈ పనిలో ఉన్నాం. మా చెల్లి ఇంకా మా మమ్మీ వాళ్ళు పిండి వంటలో బిజీ ఉన్నారు, ఫుల్ ప్రిపరేషన్ హడావిడిలో. పండుగ వచ్చిందని మనం రిలాక్స్ అవుతే కష్టం అండి. ఇంట్లో ఇంకా ఏదో ఒక పని కంపల్సరీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే అవుతుంది. అందరూ కలిసి చేసుకుంటేనే పండుగలా ఉంటుంది. ఒకరే అన్ని పనులు చేయాలంటే అస్సలు కాని పని అనమాట. సో అందుకే నాకు తెలిసిన పని నేను చేస్తున్నాను. ఇంకా పాలవెల్లికి సంబంధించిన ఈ పువ్వులు ఇంకా పండ్లతో నేను పాలవెల్లి మొత్తం డెకరేట్ చేస్తానండి. మనం ఒక 5 వెరైటీస్ ఆఫ్ పండ్లు ఈ పాలవెల్లిలో హ్యాంగ్ చేసామన్నమాట దారం సాయంతో. మీరు చూడొచ్చు ఇక్కడ నేను కడుతున్నాను. సో ఎలక్కాయ, మనకి యాపిల్, దానిమ్మ, మక్కబుట్ట, బనానాతో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్తో నేను హ్యాంగ్ చేశాను. ఆ తర్వాత వినాయకుడిని మనము ఆ పాలవెల్లి కింద మండపంలో పెట్టే ముందు మనం ఫస్ట్ గంధం కుంకుమ పెట్టాలండి కంపల్సరీ. దానికంటే ముందు మనం కుంకుమ పెట్టుకున్నామో లేదో కూడా చూడాలి. సో ఏదైనా పని చేసే ముందు కంపల్సరీ మనం కుంకుమ పెట్టుకోవాలండి. సో వినాయకుని ప్లేస్ చేసే ముందు ఫస్ట్ కింద మేము మట్టి పోసాము. ఒక ఆకులో మట్టి పోసి ఆ పైన ఇంకొక ఆకు పెట్టి దానిపైన బియ్యం పోసామండి. ఆ బియ్యం పైన మనము వినాయకుని పెట్టాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. దానిపైన నేను స్వస్తిక్ లాగా పసుపు కుంకుమతో వేసానండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ దానిపైన తమలపాకుతో ఒక 1 రూపీ కాయిన్కి పసుపు కుంకుమ పెట్టి ఆ దానిపైన వినాయకుడిని కరెక్ట్గా ప్లేస్ చేశానండి. మీరు చూడొచ్చు మట్టి విగ్రహం అన్నమాట. వినాయకుడిని ప్లేస్ చేశాక మనం ఇంకా పసుపు వినాయకుడు చేసుకోవాలండి. పసుపు వినాయకుడు కంపల్సరీ అనమాట. సో నేను ఇక్కడ పసుపును వాటర్ తీసుకున్నాను. ఈ పసుపు వినాయకుడు కూడా నేనే చేశాను నా చేతులతో. ఇదే పసుపు వినాయకుడు. సో మనము పూజ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ పసుపు వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత మట్టి వినాయకుడికి పూజ చేస్తాం అనమాట. అందుకే పసుపు వినాయకుడు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మనకు ఒకటి నార్మల్ వినాయకుడు విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము తీసుకొచ్చిన ఈ మట్టి వినాయకుడిని పెట్టాము. సో ఇది ఓవరాల్ మన డెకరేషన్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్కి చిలకల్లా వచ్చినాయి చూడండి. ఇవి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనిపించాయి, చాలా డిఫరెంట్గా అనిపించి తీసుకున్నానండి. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆ చిలుక ఈ పండ్లు కొరుకుతున్నట్టు డెకరేషన్ వచ్చింది. సో నేను నార్మల్గా తీసుకున్నాను కానీ అవి ఇలా సెట్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి ఆకులతో అల్లిన రామచిలుకల్లాగా అల్లారనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. నాకు 100 రూపీస్కి 2 ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఉండ్రాల దండ కూడా వేసానండి. మనం ఫస్ట్ వస్త్రం వేసి ఆ తర్వాత ఉండ్రాల దండ వేసి ఆ తర్వాత పూలమాల కూడా వేసాము వినాయకుడికి. ఆ తర్వాత పూలతో అలంకరించాము కంప్లీట్గా. అండ్ గరక కంపల్సరీ అండి, వినాయకుడిని పూజలో గరక కంపల్సరీ. అండ్ 21 రకాల
పత్రిలు కూడా ఇంపార్టెంట్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఆకులతో మనం 21 రకాల ఆకులతో మనం వినాయకుని పూజ చేస్తాము. ఇంకా మా డాడీ మా మమ్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు ఈ కంకణం కట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తారండి. మా డాడీ ఇంకా పూజ స్టార్ట్ చేశాడు, మీరు చూడొచ్చు. కంకణం అందరు కట్టి మనం వినాయకుడు కూడా కంకణం కట్టాలండి, కట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు. చెప్పాను కదండి, మావాడు మేము ఎక్కడుంటే వాడు కూడా అక్కడ ఉండాలని చూస్తుంటాడు. సో మేము పూజలో ఉంటే వాడు వచ్చి పూజలో కూర్చున్నాడు, వాడు పూజ ఎంచక్కా వింటున్నాడు అనమాట. ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యస్య ఓనామ రూప. మనం ఏ మంచి కార్యం చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తామండి, అంత ఇంపార్టెన్స్ అనమాట వినాయకుడు. సో అందుకే వినాయకుడిని పూజిస్తే మనకు అనుకున్న అన్నీ అవుతాయని నమ్ముతారనమాట. చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణ నమః, ఉమా మహేశ్వరాభ్య నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్య నమః, ఓం శచి పురంధరాభ్య నమః, ఓం అరుంధరి వశిష్ఠాభ్య నమః, ఓం శ్రీ సీతారామాభ్య నమః. తోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాను గణపతి మీద. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంద. ఈసారి వినాయక చవితి 11/7 తర్వాత చేసుకోమన్నారండి. పొద్దున 11:07 తర్వాత మంచి ముహూర్తం ఉంది పూజకు అని చెప్పారు. సో మేము కూడా అదే 11:30కి అలా స్టార్ట్ చేసామన్నమాట. పూజ కథ వినాయకుడి కథ 1 అవర్కి అయిపోయిందండి. కొబ్బరికాయతో మా డాడీ పూజ ఎండ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత మా డాడీ మొక్కుకున్నాక ఆయన గుంజీలు తీస్తున్నాడు. వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టము, అది అందరికి తెలిసిందే. సో ఆయనది అయిపోయాక నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను అండి, మొక్కుకున్నాను. సో ఫస్ట్ ప్రదక్షిణలు చేసి అక్షంతలు చల్లి ఆ తర్వాత మన కోరిక ఏదో మనం చెప్పి అందరు బాగుండాలి అనుకుంటూ ఆ తర్వాత నేను గుంజీలు తీసానండి. నేను గుంజీలు తీసి తర్వాత మొట్టికాయలు కొట్టుకున్నాను. సో వినాయకుడికి చాలా ఇష్టమైంది గుంజీలు మొట్టికాయలు అనమాట. సో ఎవరైనా చేస్తే ఆయన క్షమిస్తాడని చాలామంది నమ్ముతారు. సో మా పూజ ఇంకా ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా లంచ్ అండి. లంచ్లో మా వాళ్ళు చేసిన వంటలతో మేము లంచ్ కంప్లీట్ చేస్తాము. ఇంకా మెయిన్ వచ్చేసి పులిహోర తర్వాత మనకి ఇది ఇక్కడ మేము పాశం అంటామండి దీన్ని, స్వీట్. దాంతోపాటు వడలు, ఇంకా అందులోకి పచ్చి పులుసు అన్నంలోకి, అండ్ ఇంకా మనకి వడలతో పాటు పూరీలు కూడా ఉన్నాయండి. ఆ పూరీలోకి ఆలు కర్రీ, అండ్ ఇంకొచ్చేసి మనకి ఈరోజు ఎంతో స్పెషల్ అయిన ఈ తుమ్మి కూర వినాయకుడికి చాలా ఇష్టం అనమాట, కంపల్సరీ చేయాలి. అండ్ దాంతోపాటు దోసకాయ చట్నీ అండ్ ఇంకా చింత చట్నీతో మేము ఎండ్ చేసామండి. సో మీరు కూడా మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.